దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయంలో 17వ వాక్య భాగం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను, ఏ పరిస్థితి అయినను, లేదా ఏ వ్యక్తులైనను మన ఆత్మీయ జీవితంలో మనకు ఆపోజిషన్గా, వ్యతిరేకంగా, విరోధముగా మనుషులు రూపొందించబడతారు, పరిస్థితులు రూపింపబడతాయి. కొన్నిసార్లు మన మాటలు మనకు విరోధంగా రూపింపబడతాయి. మన ప్రవర్తన మనకు విరోధంగా రూపింపబడుతుంది. మనకు మనమే కొన్నిసార్లు శత్రులుగా రూపింపబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో మనకు రూపింపబడిన ఆయుధం విరోధముగా, మనకు విరోధంగా రూపింపబడిన ఆయుధం. ఆ వాగ్దానములోనే మనకు ప్రశ్న, అలాగే ఆ వాగ్దానములోనే మనకు జవాబు ఉంది. మనలో చాలామంది అనుకుంటాం, మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు. మనకు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా ఒక పరిస్థితి, మనుషులు, మన మనస్తత్వం, మన మాటలు, మన బిహేవియర్ మనకు వ్యతిరేకంగా రూపింపబడతాయి. అంత మాత్రాన అది సక్సెస్ కాదు. మన మాటలు మనకు వ్యతిరేకంగా, మన బిహేవియర్ కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా, మనతో ఉన్నవాళ్ళు మనకు వ్యతిరేకంగా, మనకు సపోర్ట్ చేసే వాళ్ళే మనకు వ్యతిరేకంగా, పరిస్థితులు వ్యతిరేకంగా రూపింపబడతాయి. కానీ అది సక్సెస్ కాదు. ఇది మ్యాటర్. కనుక మన ఆత్మీయ జీవితంలో నిశ్చయంగా మనకు విరోధముగా పరిస్థితులు, మనుషులు రూపింపబడతారు. కానీ వాళ్ళు వర్ధిల్లరు. రూపింపబడినంత మాత్రాన మనం ఫెయిల్యూర్ ఉండతామని అర్థం కాదు. రూపింపబడినంత మాత్రాన మన లైఫ్ అంతటితోనే అయిపోయిందని కాదు. దేవుని వాగ్దానంలో ఉన్న ఆ గొప్ప సత్యం గమనించాలి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మనమే వర్ధిల్లుతాం. మన జీవితంలో ఆయన మనల్ని వర్ధిల్లడానికే పిలిచాడు. కనుక మన ఆత్మీయ జీవితము, యేసుతో మన ప్రయాణం ఇబ్బందికరమైన, కష్టకరమైన, దుఃఖకరమైన, వ్యతిరేకకరమైన పరిస్థితుల నుండే మనల్ని ప్రభు ఆ వర్ధిల్ల ప్రదేశానికి, ఆ స్టేటస్కి మనల్ని నడిపిస్తాడు. కనుక ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రభు నమ్మినంత మాత్రాన ఆశీర్వాదము అన్నీ కలిసి వస్తాయని కాదు. మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని సక్సెస్ఫుల్ లైఫ్కు తీసుకెళ్తాడు. కనుక మనం ధైర్యంగా ఉండాలి. మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. కనుక ఇదేంటి పరిస్థితి ఇలా వచ్చింది అనుకోవడం సరికాదు. కానీ ఈ వ్యతిరేకమైన పరిస్థితుల్లోనే మనకి దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో నెరవేర్చును. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. మీ మాటలు ఎన్నటికీ సత్యములు, అవి నెరవేర్చబడేటివి. కనుక నాయన, ఈ వాగ్దాన్ని బట్టి నేను స్తుతిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.